సో ఇది నేను రాసిన మొట్టమొదటి బుక్. అయితే ఇది నోట్స్ ఆఫ్ ముషిన్. ఇది పుస్తకం రాయాలనుకుని రాసింది కాదు. అంటే ఐ నెవర్ థాట్ ఆఫ్ బికమింగ్ ఎన్ ఆథర్ ఆర్ బుక్ పబ్లిష్ చేయాలి, జనాలకు రీచ్ కావాలి, అట్లా అసలు థాట్ లేదు. సో నేను శాండ్ ఆర్ట్ పర్ఫార్మెన్స్ రకరకాల ఎంఎన్సీస్కి అంటే యుఎస్ తర్వాత ఇండియా ఈ 2 దేశాల్లో పర్ఫామ్ చేస్తూ చాలా బిజీగా ఉన్నా. 2014, 15, 16, 13, 12 నుంచి. సో ఇది 16లో ప్రింట్ అయింది అనుకుంటా, 2016. దీని వెనక చాలా బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. ఇట్లా నేను ఏదో రాయాలి అన్న ఒక ఫీలింగ్ వచ్చి మన హ్యాబిట్స్కి వెళ్ళి నాకు నచ్చిన బుక్ కోసం వెతికా. తర్వాత దానికి చాలా మెజర్స్ సెట్ అవ్వాలి. నా పుస్తకం పేపర్ క్వాలిటీ బాగుండాలి, నేను వాటర్ కలర్ వేసినా చెడిపోకూడదు, దాని మీద రాసే పెన్ను ఇంత కూడా స్ప్రెడ్ అవ్వకూడదు. ఇట్లా ఒక మెడిటేటివ్గా వెతికి ఫైనల్గా ఒక బ్రాండ్ బుక్ నేను కొన్నాను. ఇప్పుడు ఆ బ్రాండ్ లేదు నా దగ్గర. ఇప్పటికున్నాయి ఆ పుస్తకాలు, ఆ పేజెస్ చాలా బాగుంటుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనేది మామూలుగా డే టు డేలో ఎక్కడో ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తున్నా, లేకపోతే బాత్రూంలో ఉన్నా, లేకపోతే రెస్టారెంట్లో ఫుడ్ వచ్చేది. ఎప్పుడు ఎక్కడ నేను వెయిట్ చేస్తున్నా దానికోసం వెయిట్ చేయకుండా ఏదో ఒకటి రాసేవాడిని. సో వాటర్ కలర్స్ తీసుకెళ్ళేవాడిని కాదు. సో అట్లా ఒక 10-15 అయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు వాటర్ కలర్ సెట్ ఉండేది. అప్పటికప్పుడు కొంత కలర్స్ అప్లై చేసేవాడిని. ఇంట్లోనే రాస్తున్నవి అప్పటికప్పుడే కలర్ అప్లై చేయడం, రాయడం. తర్వాత ఇంగ్లీష్ రాదని తెలుసు, అయినా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలి చాలా స్పాంటేనియస్గా. కొంచెం తప్పులైనా కూడా సరిచేయొద్దు, తప్పులను యథావిధిగా ఉంచుందాం, బికాస్ అలా ఉంది నా మనస్సు అని నేను ప్రజెంట్ చేయాలనుకున్నా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ప్రూఫ్ రీడింగ్ చేయించి కొంచెం మంచిగా రాసి నువ్వు ఆల్రెడీ అబద్ధం చెప్పేసినావు జనాలకి. అంటే నీవు కానీ బెటర్ వర్షన్ నువ్వు ఇచ్చేసినావు. అంటే iPhone 12 మీద 16 అనేసి అమ్ముతున్నా. విషయం అదే కదా. సో అప్పటి నుంచి ఈ పర్టికులర్ వర్డ్ ఎంతమంది అడిగారు. ఇది ఫస్ట్ పుస్తకం పేరు అనగానే నోట్స్ ఆఫ్ ముషిన్ వచ్చింది. ఆ ముషిన్ అనేది నాకు 2009 తర్వాత నేను చేస్తున్న రకరకాల అధ్యయనాల్లో నాకు ఒక ఫ్రేజ్ దొరికింది అనమాట. ముషిన్ నోషిన్ అంటే ఏ మైండ్ వితౌట్ మైండ్. దీని గురించి అసలు ఏమిటి, అసలు వాట్ ఈజ్ ఇట్? అలెన్ వాట్స్ మాట్లాడాడు దాని మీద. ఏ భారతీయ తత్వవేత్త మాట్లాడలేదు ఇప్పటివరకు, ఎందుకంటే తెలియదు, అది జపనీస్ లాంగ్వేజ్ కాబట్టి. కానీ ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉందా? భారతీయులకు ఉంది, చైనీస్లకు ఉంది, కుక్కకు కూడా ఉంది. అది యూనివర్సల్ లేదు. ఇది సాధన వల్ల రాదు, ఆల్రెడీ ఉంది. దాన్ని అడ్డుపడే చాలా విషయాలు ఉండటం వల్ల అది రివీల్ అవుతలేదు. సో ఈ ముషిన్ అనే ఒక వర్డ్ లేదా ఒక ఎక్స్పీరియన్స్, ఎందుకంటే భాషలో మనకి ఏదైనా ఒక మెటీరియల్ని ఇంప్లై చేసే పదాలు ఉన్నాయి, అది క్లియర్గా మనకి రిలేట్ అవుతుంది. కొన్ని కనిపించిన స్థితుల్ని రిలేట్ చేసే పదాలు ఉన్నాయి, కానీ అది ఉందని తెలుసు కానీ ఆ పదానికి అర్థం ఉంది. ఆనందం కనబడదు కానీ భాషలో పదం ఉంది. చెంబు కనబడుతుంది, పదం ఉంది, కానీ ప్రాబ్లం లేదు. సో ఏవైతే కనబడతలేవో కానీ ఉందని తెలుస్తుందో అట్లాంటి పదాలు మానవ జాతిని భ్రష్టు పట్టిస్తాయి. ఇప్పుడు ఏవైతే ఆశ్రమాల్లో పదాలు ఉన్నాయో అవేవి ఫిజికల్ థింగ్స్ కావు, నాన్ ఫిజికల్. అందుకని ఎవడన్నా ఏ విధంగానే డెఫినేషన్ ఇచ్చుకోవచ్చు. మూడవది సింబల్స్ ఉన్నాయి, అవి పదాలుగా ఏమి కావు. ఇప్పుడు ఓం అని ఉంది, లేదా స్వస్తిక్ ఉంది. సో ముషిన్ అనేది కూడా ఒక అత్యంత సహజమైన మానసిక స్థితికి సంబంధించిన ఒక సింబాలిక్ వర్డ్. అది ఇట్స్ బియాండ్ లాంగ్వేజ్. సరే ముషిన్ అంటే ఏంది అనేది నేను ఒక వ్యాఖ్య చేద్దామని అనుకున్నా. దానికి చిన్న గ్రౌండ్ ఇచ్చిన తర్వాత పుస్తకం ఎట్లా పబ్లిష్ అయింది లాస్ట్లో 2 మాటలు చెప్తా. ఇది నేను రాసిన పుస్తకం, కానీ నా దగ్గర కాపీ లేదు. ఈరోజు ప్రఫుల్ల గారి దగ్గర నుంచి నేను పొద్దున తెప్పించుకున్నా. అండ్ ఐ ప్రామిస్డ్ హిమ్ ఐ విల్ సెండ్ ద బుక్ బ్యాక్. అంటే ఇప్పుడు అట్లా ఉంటుంది, అంటే కొన్ని అట్లా ఉంటుంది పుస్తకంతో. సో ముషిన్ అనే దానికి నేను ఇచ్చిన ఒక నా ఓన్ డెఫినేషన్ ఏమిటంటే నెకెడ్ స్పాంటనిటీ. స్పాంటనిటీ అందరి దగ్గర ఉంటుంది, కానీ పోయింది. డాక్టర్ సుజుకి అనే వ్యక్తి స్పాంటనిటీ అంటే మనకి ఏమనిపిస్తుంది? వెంటనే
క్విక్ అంటే కాదు, అందుకని ఇన్స్టెంట్ అంటే అది కూడా. కానీ స్పాంటేనిటీ ఇస్ టోటలీ డిఫరెంట్. నో ప్రిపరేషన్, నథింగ్, స్పాంటేనియస్. వెంటనే కూడా అంతే. ఓకే ఆలోచించకుండా వచ్చేది. కొంత టైం చూసారా అంటే మీరు ఒకసారి చెప్పినట్టు గుర్తు చెప్పాను. నేను చాలా బాగుతాను, నాకు గుర్తుండదు ఏం చెప్తాను. అయితే ఒకసారి ఒక వేదిక మీద ఒక సభ జరిగింది. ప్రపంచంలో జెన్ని యుఎస్కి పరిచయం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు, డాక్టర్ సుజుకి. ఐ పర్సనలీ లైక్ హిమ్ సో మచ్. సో హీ ఇంట్రడ్యూస్ ద జెన్ ఫిలాసఫీ టు ద వెస్ట్ అనమాట. సో అతను స్టేజ్ మీద ఉన్నాడు, వెరీ హంబుల్ మ్యాన్. ఆ తర్వాత ఎవరు అడిగారు, సార్ ఆర్ యూ స్పాంటేనియస్ అని అడిగారు. చూసి ఒక 4 minutes తర్వాత ఎస్ అన్నాడు. దట్ ఈస్ యాక్చువల్లీ స్పాంటేనిటీ. త్వరగా స్పందించడం కాదు, ఎలా స్పందించాలో అలా స్పందించడం. నీ బాడీ మైండ్ కాంప్లెక్స్ ఏ ఒత్తిడికి లొంగడం లేదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రిలాక్స్డ్ ఉంది. మన పాయింట్ ఆఫ్ వ్యూలో 4 minutes తర్వాత స్పందించడం, కానీ ఆ వ్యక్తికి టైమే లేదు మైండ్లో, తద్వారా 4 minutes లేదు. ఇది మన పాయింట్ ఆఫ్ వ్యూ. అడిగితే వెంటనే చెప్పాలి, 4 నిమిషాలు టైం తీసుకున్నాడు. అసలు నాకు టైమే లేదు, ఇప్పుడు తొందరగా పరిగెత్తుకొని రా, తొందర వచ్చేసి అన్నా. 5 మందికి చెప్తా, నువ్వు దాన్ని 1/2 hour అనుకొని వస్తావు. వీడు 15 నిమిషాలు వచ్చాడు, వాడు 3 hours వచ్చాడు. తొందర అంటే వాడి డెఫినేషన్ అది, క్యా కరే. సో ఎవరి డెఫినేషన్ వాడుకుంది. సో డాక్టర్ సుజుకి చెప్పింది నాకు చాలా నచ్చింది. అంటే నేను అటువంటి ఒక అనుభూతి కలిగింది నాకు. అంటే ఎవ్వరి షాడో నీ మీద లేదు. ఇప్పుడు దీని భూమికి ఏమిటి అంటే, మనిషి ఏదో ఒక పని చేయాలి ఎవ్రీడే, తప్పదు. బికాస్ మన మూమెంట్స్ అన్నీ ఏదో ఒక చేష్టతో నింపుకోవాలి. సో మనం చేసే 99% ఆఫ్ యాక్షన్స్కి పాస్ట్ బేస్ ఉంటుంది. ఇందులో ఏం డౌట్ లేదుగా. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ పాస్ట్. అంటే నువ్వు కొంత పాస్ట్ నుంచి తీసుకొని ఆ అనుభవ సారంతో చేస్తావు, నువ్వు వంట చేసినా కూడా. సో నీ ప్రతి చేష్టకి పాస్ట్ ఆధారం. జ్ఞానులంతా చెప్తున్నారు గతం లేదని. గతమే అలా చెప్పడానికి కారణమైంది వాళ్ళకి. భాష వరకు ఓకే, గతం లేదు. కానీ గతం లేదు, మరి నీ ఇంటికి నువ్వు ఎట్లా పోతున్నావు? అది గతమే కదా. అంటే గతంలో నువ్వు ఇల్లు కొన్నావు, ఇల్లు రెంట్ తీసుకున్నావు అని తెలుసు కనుక ఆ మెమరీ అంతా పోయిందనుకో, నువ్వు ఈ ఇంటికి ఎట్లా పోతావు? యు బికమ్ మ్యాడ్ మ్యాన్. అవునా కదా? ఆలోచించు. అంటే గతం ఎరాడికేట్ అవ్వదు, గతం ఉంది. గతం నువ్వు చెడిపోయాలనుకున్నా చెడిపోయలేవు. సో ఇప్పుడు నువ్వు చేసే ప్రతి యాక్షన్కి గతం ఒకటి ఉంటుంది. ఎగ్జాంపుల్, పెద్దవాళ్ళు రాగానే లేచి నిలబడాలి. ఇది ఎవరో చెప్పారు, రాగానే లేచి నిలబడాలి, కూర్చోండి తాతయ్య. సో ప్రతి యాక్షన్ నువ్వు చేసేదానికి, ఒక ఆఫీస్కి వెళ్తే ఇలా బిహేవ్ చేయాలి, ఆల్రెడీ నీకు తెలుసు. అందుకని ఆ టైంలో ఇట్లా సర్దుకొని అనుకొని నేను తర్వాత మాట్లాడుతూ ఇట్లాంటివన్నీ నడిచి దెన్ యూ ఎంటర్ ఇన్ టు ద ఆఫీస్. హఠాత్తుగా ఎంటర్ అయితే ఆఫీస్ లేకుండా చేపల మార్కెట్ ఉందనుకో, నీ బిహేవియర్ అంతా మారిపోతుంది. అక్కడ గట్టి మాట్లాడితే ఏరా నవీన్ అది అంటావు. సో ఇదంతా పూర్వజ్ఞానాన్ని ఆధారం చేసుకొని నువ్వు స్పందిస్తున్నావు. ఎగ్జాంపుల్, అదే కుక్క అనుకో, దానికి ఏ పూర్వజ్ఞానం లేదు కాబట్టి ఆఫీస్లోనూ అలాగే ఉంటుంది, దేవాలయంలోనూ అలాగే ఉంటుంది. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ద సేమ్. అవునా కదా? సో మనిషి ఒక్కడే పర్సన్ అవుతున్నాడు, లేదు. అది ఓన్లీ కుక్కకు ఉంటుంది, ఎందుకంటే మనం ట్రైనింగ్ ఇస్తాం కాబట్టి. ఊరకొక్కకు ఉండదు అస్సలు. ఊరకొక్కకి ఏముండదు పూర్వజ్ఞానం. ఇప్పుడు ఇంట్లో పెట్స్ ఉంటాయి, వాటికి ఉంటుంది కొంత ఉంటుంది. ఒక 5-6 సజెషన్స్ ఉంటాయి. కొంచెం లావుగా ఉండి ఎత్తుకున్నాడు, నాకు బిస్కెట్లు వేస్తాడు, వీడు వస్తే తోకూపాలి, ఫిక్స్ అయిపోయింది. టామీ తోగుపుతుంది, ఇట్లా పండుకుంటుంది, ఇట్లా ఇది వేస్తాడయ్యాడు నా కొడుకు. తర్వాత ఇట్లా కిచెన్లోకి పోగానే చాలా ఉత్సాహంగా చూస్తుంది, ఇట్లా డబ్బా తీసుకుంటుంది. దాంట్లో ఏమి లేవనుకో, అనవసరంగా ఇంట్లోకి వచ్చింది. నేను ఒకసారి ఒక చిన్న కాంటాక్ట్ చెప్పాను. మనిషి కంటే ఎక్కువ ఇంటెలిజెన్స్ కుక్కలకు ఉంటుంది. ఎలా అంటే, బంజారా హిల్స్లో పెట్ స్టోర్ ఉంది. పెట్ స్టోర్కి వెళ్ళాం నేను, ఒక అమ్మాయి. వెళ్తే షీ వాంట్స్ టు బై ఎ డాగ్, పప్పీ. వెళ్తే ఒక పప్పీ ఇట్లా ఇటు తిరిగి కూర్చుంది. ఇదేంటి, ఇది ఇన్యాక్టివ్గా ఉంది, డల్గా ఉంది, ఏమైనా హెల్త్ ఇష్యూనా అని అడిగింది.
నేను అన్న కుక్కకి నువ్వు నచ్చలేదు, అట్లా చూడు. ఎంతసేపు నీ పర్స్పెక్టివ్ లో లైఫ్ చూస్తావా, దాని పర్స్పెక్టివ్ లో చూడు. నెక్స్ట్ ఒక అంకుల్ కార్ వేసుకుని వచ్చాడు, చెంగ గుర్తుంది, ఆడు మా ముందే కొనుక్కొని పోయాడు. దానికి కార్ అంటే ఇష్టము, దానికి ఏ కార్ అంటే ఇష్టమో తెలుసు, ఎవ్రీథింగ్ ప్లాన్ చేసుకొని అట్లాంటి ఓనర్ నా కొడుకు కోసం ఏదో చూస్తుంది. అది అదేం పిచ్చిది కాదు, నీకు లేవు ఆప్షన్స్, దానికి ఉన్నాయి. దానికి నీకు 15 కుక్కలే ఉన్నాయడా, వాటి కోట్ల మంది ఉన్నారు, ఎక్కడన్నా పోవచ్చు, ఆఫీస్ ఎక్కువ ఉన్నాయి. ఎనివే అది. సో ఇప్పుడు పూర్వజ్ఞానం లేకుండా ఎప్పుడన్నా మీరు ఏదైనా చేశారా? అంటే నిద్రపోయేవి తినేవి అట్లాంటి ఉండవు అనుకుంటా మోస్ట్లీ. అనుకుంటా అన్నామంటే మర్డర్ చేసినావు నువ్వు, రూఢిగా చెప్పాలి. ఉండవు, నిద్రపోయేటప్పుడు గుర్తుండదు కదా, ఎట్లా పడుకుంటాను, జస్ట్ అలా పడిపోతాను నిద్ర. అక్కడ పూర్వం లేదు, ఏమి లేదు, యు ఆర్ డిసపియరింగ్ ఎవ్రీథింగ్. అట్లా కాకుండా డే టు డే లైఫ్లో నువ్వు ఎవరికైనా నీళ్ళు ఇచ్చినా, కూరగాయలు జరిగినా, ఎవ్రీవేర్ నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుందా లేదా? అలా లేని ఒక చేస్ట్ ఏమైనా చేశారు మీ లైఫ్? ఉంటది, ఎమోషన్, నవ్వు, అట్లా దానికి కూడా ఉంది. ఇప్పుడు చచ్చిపోతే ఏడు వాళ్ళని నీకు చెప్పారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన వ్యక్తి దగ్గరకు వచ్చి ముక్కు గిల్లాలని చిన్నప్పటి నుంచి చెప్పింటే మనం కూడా అట్లా వెళ్ళి ఇట్లా ముక్కు గిల్లొద్దు, అదే వీ డోంట్ నో అంటే వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. అది నేచురల్గా చేసేవి పూర్వజ్ఞానంతో సంబంధం లేదు. ఇప్పుడు ఆకలి, నిద్ర ఇవన్నీ వేరు. అక్కడ నువ్వు చేస్తలేవు, నువ్వు తుమ్ముతలేవు బాబు, తుమ్ము వస్తుంది, ఆ టైంలో బాడీని నువ్వు దానికి తగ్గట్టు పెట్టుకుంటున్నావు. యువర్ ఏ ఫెసిలిటేటర్ దేని. అట్లా ఆలోచించండి. అంటే తర్వాత నేనే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, యు విల్ బి సర్ప్రైజ్డ్. నేను ఒకసారి ఒక చిన్న ప్రాజెక్ట్ చేయాలనుకున్నా, టీచర్స్ కి డిస్ప్లే చేయాలి, సోలార్ ప్లానెట్ నేను చూపించాలి. అప్పటికి నాకు సిస్టమ్ వచ్చు కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం రాదు, నాకు కొత్త అనమాట. అప్పటికి నేను సరిగ్గా నేర్చుకోలేదు. ఆ టైంలో నాకు ఎలా స్ట్రైక్ అయిందో తెలీదు, సడన్ గా స్ట్రైక్ అయ్యి నేను చేశాను. తర్వాత నాకే అనిపించింది నేనే చేశానా. ఎస్, ఐ అగ్రీ. అంటే ఇంతవరకు మనం ఎప్పుడు చేయండి హఠాత్తుగా ఒక పని చేస్తున్నప్పుడు నీకు అసలు పాస్ట్ ఎక్స్పీరియన్స్, అందుకే మనం వేరే వాళ్ళని అడుగుతాం ఇది చేద్దాం అనుకుంటుంది ఎలా ఉంటుంది కొంచెం చెప్పాలి, బికాజ్ వీ వాంట్ సంథింగ్ హోల్డ్ అంటూ. అట్లా కాకుండా నువ్వు ఒక నెకెడ్ మైండ్తో ఎంటర్ కావడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మనిషికి భయం వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు కొంటున్నావు అనుకో, ఆ వస్తువుకు సంబంధించి నీకు ఏం నాలెడ్జ్ లేదు, జీరో. దెన్ యూ ఆస్క్ సంబడి, ఈ వస్తువు కొందాం అనుకుంటున్నాను, బాగుంటుందా బాగుంటుందా. అట్లా కాకుండా నీ అంతకు నీవు వెళ్ళి దాన్ని అటెంప్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ ఎన్ ఎంప్టీ మైండ్. సో అదొక ముషిన్ మూమెంట్ కింద లెక్క. అంటే నువ్వు గతాన్ని ఎప్పటికప్పుడు అవసరం కోసం వాడుకో, కానీ దాని పట్ల గంభీరంగా ఉండకు. సో గతంలో నీకు తెలిసింది ఫైనల్ అనుకోకు. ఆల్వేస్ బీ రెడీ టు యాక్ట్ ఇన్ ఎ న్యూ వే అండ్ సీ ద కాన్సిక్వెన్సెస్. సో మన డే టు డే లైఫ్లో కాకుండా ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ ఇస్తాను, సో దట్ మనందరికీ అర్థమవుతుందండి. ఇది వెతకగా నాకు దొరికిన ఏకైక ఎగ్జాంపుల్ ఇది. నాకు కూడా దొరుకుతలేవు ఎగ్జాంపుల్స్. అంటే పూర్వజ్ఞానమే లేకుండా నువ్వు ఏం చెప్తావు? మేబీ ఉండొచ్చు కానీ అది మనకు దొరకలేదు. నాకు అంటే అందరికి అర్థమయ్యేట్టు దొరకలేదు. ఇదేమిటంటే ఇప్పుడు ఈ క్షణం మన అందరం కూర్చొని ఏదో పార్టీ చేసుకుంటున్నాం లేదా మాట్లాడుకుంటున్నాం, ఇదే టాక్ చేస్తున్నాం. హఠాత్తుగా చెంగున పూలు వచ్చి గదిలోకి వచ్చింది ఒకటి. మన చిన్నగున్నప్పుడు మనకి టీచర్ చెప్పాలి పూలు వస్తే ఏం చేయాలని, మనకు తెలియదు, అసలు తెలియదు, స్పేస్ లేదు అసలు. తర్వాత పులి వస్తే నువ్వు ఎలా అరవాలా, కేకలు వేయాలా ఏమీ చెప్పలేదు. మనకు ఒక్కటే చెప్పారు, పులి అంటే వైల్డ్ జెనిమల్ అని. ఇప్పుడు ఈ రెండు అదొక్కటే తెలుసు నీకు. ఈ రెండింటి మధ్యన గ్యాప్ మళ్ళీ నెక్స్ట్ చెప్పుకుందాం. అంటే ఈ 5 మందికి తెలుసు పులి వైల్డ్ ఎనిమల్ అని, కానీ పులి వస్తే ఏం చేయాలో తెలియదు అసలు, మనకి ఏ నాలెడ్జ్ లేదు. ఎంత క్లియర్ కదా. ఇందులో ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి అసలు పులి గురించి ఏమి తెలియదు, పులి అని కూడా తెలియదు. ఇప్పుడు వాడు ఎట్లుంటాడు అనేది రెండవది. ఇప్పుడు ముషిన్ అనేది వీడికి వర్తించదు. ఏమీ తెలియని వాడు, ఏమీ తెలియదు కనుక ఎలాగో వాడు ఎలా ఉండాలో అలాగే ఉంటాడు అంతే. పులి వచ్చి ఇట్లా అందుకొని వెళ్ళిపోతుంది వాడిని, లేదా అది వస్తే ఇట్లా అనొచ్చు. వాడు తెలియదు, వాడికి అసలు పులి అని తెలియదు. తద్వారా హీఈస్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ముషిన్ మూమెంట్. ముషిన్ ఎప్పుడు వస్తుంది అంటే యు నో పులికి సంబంధించిన కొంత తెలుసు, అయినప్పటికీ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఆ పులి రాగానే
మధు జస్ట్ మూర్చపోయిండు నన్ను చూడగానే పోసేసుకొని పోయిండు అంతే. విమల ఏం చేసింది, అసలు అమ్మ అది అందదు ఇది అందదు అనేది విమల ఎక్కి సెల్ఫీగా కూర్చుంది. నవీన్ ఏం చేసిండు, కట్టె కోసం చూసి నిలబడ్డాడు. నేనేం చేసిన, పులిని బెదిరించే ప్రయత్నం చేసిన. అంటే ఒక్కొక్కడే. టైసన్ ఏం చేసిండు, స్కెచ్ బుక్ తీసుకుంటాడు. సో ఇప్పుడు మనం అనుభవించిన ముషిన్ మూమెంట్స్ అన్నమాట. రావేం చేస్తాడు చెప్పు కేజీ? మీరు ఎక్కడ ఉంటారని స్వభావం అట్లా. హాయ్ అండి, బాగున్నారా? మీసాలు బాగున్నాయి, థ్యాంక్ యూ. ఇది ఎన్ని పళ్ళు ఉన్నాయి చూద్దాం లోపల. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నేను దీనికి ఇచ్చిన కంక్లూజన్ అంటే, పులి వచ్చి నిన్ను తినేయచ్చు, లేదా నువ్వు పులిని తినేయచ్చు, లేదా పులి నిన్ను మచ్చిక చేసుకోవచ్చు, లేదా నువ్వు పులిని మచ్చిక చేసుకోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. దట్ ఈస్ ముషిన్ మూమెంట్ అనమాట. సో నీకు ఏం జరిగినా సంపూర్ణంగా జరుగుతుంది. ఇంక శశబిషలు అన్నెసెసరీ థింకింగ్ లేదు. దీన్ని ఇంకంత బైఫర్కేట్ చేస్తే, డోంట్ థింక్ టూ మచ్, జస్ట్ ఈదర్ డోంట్ డూ ఎనీథింగ్ ఆర్ డూ ఇట్. చేయడానికి చేయకపోవడానికి మధ్యన అతిగా ఆలోచించకూడదు అనేది ఒక ముషిన్ ఎక్స్పీరియన్స్ కిందకి వస్తుంది. ఎగ్జాంపుల్, పూర్వజ్ఞానం అవసరమే, కానీ నువ్వు ఓన్లీ పూర్వజ్ఞానాన్ని ఆధారం చేసుకుని జీవించడం మొదలుపెట్టావు అనుకో, అక్కే చీర కొందాం అనుకుంటుందా, ఏ చీర బాగుంటుంది అంటే, ఇప్పుడు ఎవరో చెప్పారు కంచిపట్టు చీర, ఇల్లు కొనేసుకొచ్చుకున్నాం, సో యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్. అట్లా కాకుండా అక్కే అడిగితే కంచిపడితే దానికి ఏం తెలిసిపోతుందా, నువ్వు చెప్పక్క ఏది, తర్వాత ఆమె జెర్రీ అన్నది. అట్లా నువ్వు ఎంక్వైరీ చేస్తూనే ఉన్నావు. ఎంక్వైరీ చేయడం వల్ల ఇప్పుడు నీలో చాలా థాట్స్ వచ్చి, అసలు చీర విషయంలో వేవేల డౌట్లు వచ్చేసినాయి నీకు. అసలు ఏది కరెక్ట్, ఏది తప్పు, అసలు అట్లా కట్టుకోవాలి ఖచ్చితంగా, అది ఓకేలే. సో అంటే నా ఉద్దేశం, ఎక్కువ సమాచారం వల్ల ఎక్కువ నువ్వు ఈ క్షణాన్ని కోల్పోతావు. ఇది అవునా కదా? సో సమాచారం ఉంది, దాన్ని డిస్కార్డ్ చేయలేం. ఇది కూడా అవును. అందుకే గతంలో ఉన్న సమాచారాన్ని ఉండని, అది నీ మైండ్లో నిక్షిప్తమైంది ఉండని, అవసరమైతే దాన్ని ఒకసారి సంప్రదించి నిర్ణయం తీసుకుని యాక్ట్ చేయి తప్ప దాన్ని ఎక్కువసేపు పట్టుకోవద్దు, దాంట్లోనే ఇండల్జ్ కావద్దు. ఇప్పుడు సినిమా చూసేవాడు, రివ్యూలు ఎక్కువ చూసేవాడు సినిమాని చూసి ఎంజాయ్ చేయలేడు. ఎందుకంటే హీఈస్ డిపెండింగ్ అపాన్ రివ్యూ. ఇంకా మీరు ఆశ్చర్యపోతారు, ఏ సినిమా అయితే రేటింగ్ చాలా తక్కువ ఉందో ఆ సినిమా చాలా బాగుంటాయి. ఎందుకంటే జనాలు ప్రమాణం కాదు మనకు. ఇప్పుడు 1,00,000 మంది బాగలేదు అంతమంది, అది బాగలేదని కాదు, ఆ విధంగా కరెక్ట్ కాలేదని. అట్లా దానికి వెధవలు అనే పదం అనేది స్టూపిడ్స్ అనాలి. సో కరెక్ట్ కాలేదంతే. ఇది ముషిన్కి సంబంధించిన చిన్న అబ్జర్వేషన్ అంతే. ఎందుకంటే ఇది ఫిలసాఫికల్గా చెప్పవలసింది తప్ప రూడ్గా చెప్పలేం. ఇదే కరెక్ట్ అని చెప్పాను. బట్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, యు ఆర్ యాక్టింగ్ వితౌట్ మచ్ ఆఫ్ ద పాస్ట్. ఆల్ ద టైమ్ పాస్ట్ ఉంది, కానీ అది బరువుగా లేదు. ఇట్స్ సో లైట్. ఇప్పుడు ఎవరో ఏం చేశారు, డబ్బు అడిగారు, గత అనుభవాలు చెప్పాయి, ఇవ్వకూడదు, అవన్నీ గుర్తొచ్చాయి. అందుకని నువ్వు నిజంగా వచ్చినా కూడా యు ఆర్ ఇగ్నోరింగ్ బికాస్ ఆఫ్ ద పాస్ట్. అట్లా కాకుండా స్టిల్ యు ఆర్ టేకింగ్ ఎ డిసిషన్. ఈ గతమంతా నీకు అడ్డు వస్తలేదు, ఏ వద్దు ఇవ్వద్దు నో అన్నా కూడా పక్క జరిగా, అదంతా నాకు తెలుసు కానీ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ నౌ, తీసుకో 10 రూపీస్ తీసుకో అంతే. సో దిస్ ఈజ్ పాయింట్. ఇది మనిషి కోల్పోద్ది ఎప్పటికీ. గతం ఎంత ఉన్నా వర్తమానంలో జరుగుతున్న దాన్ని అప్పటికప్పుడు అనుభవించడానికి గతాన్ని పక్కకు పెట్టాలి. అవసరమైతే గతాన్ని జస్ట్ తీసుకో, కానీ ఎక్కువసేపు హోల్డ్ ఆన్ చేయొద్దు, ఎక్కువ దాన్ని తర్కించొద్దు. అదే నీ యొక్క ప్రజెంట్ లైఫ్కి ఒక అది అవ్వకూడదు, ఒక స్పెసిమెన్ అవ్వకూడదు. అయితే ఇది ఒకటి. ఇప్పుడు ఈ పుస్తకం ప్రింట్ చేయాలనుకోలే, ఒక 4 బుక్స్ ఆఫ్ మ్యానుస్క్రిప్ట్స్ అయినాయి, 5 బుక్స్. సో నేను టెంపుల్లో ఉన్నప్పుడు ఎవరెవరు వచ్చి దాన్ని చూసి థ్రిల్ అవ్వడం చూసిన నేను. దాంట్లో ఏముందో మామూలుగా సరదాగా రాసినవే, వేరియస్ టాపిక్స్ ఉన్నాయి. అరుణాచలంలో 20 పేజీలు రాసిన, ఓహేర్ చికాగో ఎయిర్పోర్ట్లో 3 పేజీలు రాసిన. ఇట్లా నాకు గుర్తున్నాయి ఆ మూమెంట్స్ వేర్ ఐ సాట్ కంప్లీట్లీ ఫర్గాట్ ఇన్ ద టైం. దీనికి ముషిన్ ఎందుకు పేరు పెట్టినా అంటే, సక్సెస్ అవ్వాలని కానీ సక్సెస్ అవ్వకూడదు కానీ, బాగా రాయాలని కానీ బాగా రాయకూడదని అస్సలు అనుకోలేదు రాస్తున్నా. ఎందుకంటే ప్రింటే చేయాలనుకోలేదు కదా, అనిపించింది జస్ట్ రాసిన. ఆ టైంలో పెన్ను పడకపోతే ఇట్లా గోకి పూర్తి చేసిన. ఆ టైంలో అర్జెంటుగా ఎవరో వస్తే బొమ్మ సగమే పెట్టి వదిలేసిన.
నాకు ఎక్కువ టైం దొరికింది, కొంచెం డీటెయిల్ డ్రాయింగ్ చేసిన. సో ఇంకా నాకు టైం ఉంది, ఎలాబరేట్ చేసిన. అంటే ఐ ఎక్స్పెరిమెంటెడ్ విత్ మై ఓన్ మైండ్. దాని మీద ఎవరి షాడో లేదన్నట్టు ఇది రాసినంతసేపు. ఇప్పటికీ లేదు, కానీ అది ఫస్ట్ బుక్ వేయాలని థాట్ కూడా లేదు అసలు. ఇదంతా రాసిన తర్వాత ఎవరో చెప్పారు ఇది ఒక బుక్ తీసుకొస్తే బాగుంటుంది అన్న తర్వాత ఏముందో చూద్దాం అంటే ఇచ్చాను. ఏంది పబ్లిషర్ ఏంది ఏమో చేశాడు చూడు అసలు అనేవారికి ఇచ్చాడు. నేను స్థిరంగా చూస్తున్నాను. అంటే నాకు అసలు నన్ను డిస్టర్బ్ చేసేది అసలు అవేవి కాదు. వాళ్ళు చూసినా చూడకపోయినా, ప్రింట్ చేసినా ఇవ్వకపోయినా ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ హ్యావ్ రిటన్. అంటే నేను వాళ్ళ జడ్జిమెంట్స్ని బేస్ చేసుకుని నా మనసు ఏం ఫ్లక్చువేట్ అవుతలేదు, స్థిరంగా ఉంది, గుళ్ళో దీపంలా ప్రశాంతంగా ఉంది. చూస్తున్నా అందులో ఏదో రాశాడు, ఎట్లుంది అంటే మన కోడ్స్ లాగా ఉన్నాయి. తర్వాత ఓకే, తర్వాత మళ్ళీ ఇలాంటివి చేయమండి అంటే పబ్లిషర్స్ వాళ్ళు ఇలాంటి అంటే వీ డోంట్ డూ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అనేది చెప్పేశారు. అది అయిపోయింది. మేము వేరే వర్క్ కోసం కలిసాం, మాట్లాడుకున్నాం. అంటే టీ తాగుతూ ఒక పేజ్ చూసాడు. తర్వాత టీ అయిపోయింది, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ 3 days తర్వాత నాకు ఫోన్ చేశాను. కానీ సంథింగ్ హ్యాపీ. ఏంటంటే నేను చాలా పుస్తకాలు చదివాను, మేము చాలా పుస్తకాలు ప్రింట్ చేశాము, కానీ అవేవి నా మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అంతా జస్ట్ వర్క్ జాబ్ డన్ అంతే. కానీ ఆ రోజు టీ తాగుతూ మధ్యన ఒక పేజ్ ఓపెన్ చేసిన, అందులో ఒక లైన్ రాస్తుంది, డోంట్ వాక్ ఫాస్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డై ఇన్ ద నెక్స్ట్ మినిట్, వాక్ స్లోలీ, లుక్ ఎట్ ద స్కై అని ఇట్లా వచ్చిన లైన్ ఉంటుంది. నేను ఎవ్రీడే పొద్దున్నే ఏమో ఫాస్ట్ నడిచేవాడిని, అది గుర్తొస్తుందే నాకు. నేను ఏమైనా చచ్చేది ఉందా పోయి మెలగనడు. నాకు ఇది ఆశ్చర్యం, 3 days నుంచి నేను ఫాస్ట్ నడవలేకపోతున్నా. సో నేనే ఎప్పుడు అందరికి చెప్తాను పుస్తకం ఇంపాక్ట్ చేయాలి. సో నేను ఇంపాక్ట్ అయ్యాను కాబట్టి ఐ విల్ టేక్ అప్ దిస్ ఛాలెంజ్. ఇంతే, ఇందులో నా ప్రమేయం ఏం లేదు. అగైన్ ముషిన్. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్ పిలిచారు. 11 నెలలు నడిచింది ఈ పుస్తకం కాన్వర్జేషన్. కలిసి ఇది ఒక ప్రయోగంగా చేస్తున్నాం కాబట్టి క్వాలిటీ గిల్టీ పట్టించుకోదు. కానీ ఎలాగైనా ఓకే అనుకుంటే అంటే అసలు నేను పేపర్ మీద రాసిచ్చాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ప్రింట్ చేసినా ఓకే, చేయపోయినా ఓకే, క్వాలిటీ అయినా ఓకే, క్వాలిటీ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అసలు నాకు దాని మీద ధారణే లేదు. ఇది నా స్టేట్ ఆఫ్ మైండ్కి సంబంధించిన విషయం. ఇది మీరు ప్రింట్ చేయడం చేయకపోవడం నా ఆనందానికి వాటికి సంబంధం లేదు. ఐఎమ్ డామ్ హ్యాపీ బిఫోర్, వైల్ రైటింగ్, ఈవెన్ నౌ. ఇది క్లియర్. మీకు ఏమైనా చెప్తే వింటున్నాను అంతే. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఒక మామూలు పబ్లిషర్ దగ్గరికి వెళ్ళి అన్ని బ్లాక్ అండ్ వైట్లో వేసి ఒక బుక్ కుట్టి తీసుకొచ్చారు. దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ లుకింగ్ లైక్. అంటే కలర్స్ కాకుండా మనం బ్లాక్ అండ్ వైట్ వేస్తే కలర్ తక్కువ పడుతుంది. అదంతా ఫెంటాస్టిక్ అన్న తర్వాత దాన్ని ఏం చేశారు, ఎవరికో ఒక ఇంటికి భోజనానికి వెళ్తే వాళ్ళకి ఇప్పుడు సినిమా కొందరు చూపిస్తారు కదా ప్రివ్యూ థియేటర్, అట్లా వాళ్ళు పబ్లికేషన్ కాబట్టి ఆ ప్రివ్యూ చూపించారు. ఈ బుక్ ఇలా వస్తుందంటే నైస్ యార్, నైస్ డ్రాయింగ్స్ అని చెప్తారు. యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఒరిజినల్. అంటే పిచ్చా నీకు ఏమన్నా అంత మంచి కలర్ డ్రాయింగ్స్ పెట్టుకొని బ్లాక్ అండ్ వైట్లో వేస్తున్నారు, కలర్ వేయండి అన్న తర్వాత మళ్ళీ నన్ను పిలిచారు. కలర్ అంటున్నారు బట్ ఇట్ గెట్స్ ఎక్స్పెన్సివ్. ఇంకా ఇది పుస్తకం సేల్ అవుతుందో లేదు మనకు తెలియదు. ఒక పని చేస్తాం, మధ్యన సెంటర్ స్ప్రెడ్ కొన్ని పేజెస్ కలర్ పెట్టి మిగతా బ్లాక్ అండ్ చూస్తాం. నేను ఓకే. మళ్ళీ 15 days తర్వాత మళ్ళీ బుక్ ప్రింట్ చేశారు. మధ్యలో కొన్ని కలరు అటు ఒక చిన్న రఫ్ కాపీ ప్రింట్ చేశారు. మళ్ళీ అది వేరే వాళ్ళకి చూపిస్తే మళ్ళీ సేమ్ థింగ్. ఇదేంది ఇవి మంచిగా ఉన్నాయి, ఇవి ఎందుకు ఇట్లున్నాయి, డివిజన్ వచ్చేసింది. అట్లా కాదు, యాక్చువల్గా అన్నీ అట్లే ఉన్నాయి, కానీ ఇది అరే మళ్ళీ అన్నీ అట్లుంటే అన్నీ అట్లే వేయచ్చు కదా, అంటే కాస్ట్ పెరుగుతుంది. సో ఫైనల్గా చెప్పారు వీఆర్ గోయింగ్ ఫర్ కలర్ ప్రింటింగ్. సరే, అదంతా చేసిన తర్వాత ఎవరో అందరంట ఏది ఒరిజినల్ చూద్దాం. చూస్తారు ఒరిజినల్ కలర్స్కి ఆయిల్ షీట్ మీద వేసారు, అది బ్రైట్గా కనిపిస్తుంది, దాని అందమంతా పోయింది. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ చేసిన ఆర్ట్ అంతా డిసిప్లిన్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో వాటర్ కలర్స్ ఉంటాయి, నీకు కనిపిస్తుంది చిన్న టెక్స్చర్, అది పోయింది. సరే, ఇట్లా 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 రకరకాల వ్యక్తుల దగ్గర పోతే సినిమాలో ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఆయన చూపించారంట. చూస్తే ఇక చూడండి మీరు చేయండి, లేకపోతే లేదు నాకేం నేను వేస్తాను మంచిగా అన్నాడు. ఆ తర్వాత మన ఇండియాలో పెద్ద స్వామీజీ ఉన్నాడు, ఆ స్వామీజీ దగ్గర తీసుకుపోయారు. అంటే ఆఫీని కలుస్తారు కదా, ఇది కనుక చేస్తే చెప్పండి మేము వస్తాము అన్నాడు. అనగానే వీళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పారు ఏదో ఉందే ఇందులో. అంటే అది మేము చదివితే మామూలుగా ఉంది, కానీ సంథింగ్ ఒక రెజనెన్స్ వచ్చింది.
చదివితే మామూలుగా ఏందది మేము చదివితే మామూలుగానే అదే నేనే చెప్తున్నా. ఇట్స్ మామూలు సాదాసీదా మనిషి రాసిన ఒక ఫ్రెష్ థాట్స్ అవి. అది నేను ఇంప్లిమెంట్ చేస్తున్నవి, నా ఆచరణలో నుంచి రాసినవి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు హిందువు లేదా ముస్లిం అని నడవకు, ఒక కుక్క నడిచినట్టు నడువు అని రాసిన చోట. నేను అట్లా నడుస్తా, నేను నిజంగా ఒంటరి నడుస్తే అసలు నా ఐడెంటిటీ నాకు ఇంత కూడా ఉండదు. ఇది ఎట్లా ప్రూవ్ చేస్తావు? బాస్ నేను ఐడెంటిటీ లేకుండా నడుస్తున్నావు బాస్ అని చెప్పవు కదా, అంటే ఎట్లా చెప్తావు? సో అట్లా జరిగింది అది. సో నేను ఏవైతే చెప్పలేనో భాషలో, ఇందులో అరుణాచలంలో ఒకటి ఉంటుంది. నువ్వు ఏదైనా శిఖరానికి పోవాలనుకుంటే ఒకటి ప్రీ రిక్విజిట్, ఎంత శిఖరానికి వెళితే అంత బరువులు ఉండొద్దు అనుకుంటాం. నిజమే కదా? అంటే రాను రాను భార్యను వదిలేస్తావు, కుటుంబాన్ని వదిలేస్తావు, ప్రపంచాన్ని వదిలేస్తావు, శిఖరానికి దగ్గర అవుతున్నావు, నీ కోటు గేట్ వదిలేసినావు, ఇంకా వాటర్ బాటిల్ వదిలేసినావు, ఎవ్రీథింగ్ వదిలేసినావు, చివరికి జస్ట్ కడ్రాయర్ మిగిలింది. అట్లా నీ జీవితంలో ఒక పరమోత్కృష్టమైన మనస్సును అనుభూతి చెందాలంటే చెత్తను వదిలే, అదంతా బరువే అని రాసిన ఒక కాంటెక్స్ట్ ఉంది. అది నాకు నన్ను నేను చూసుకొని రాసుకున్నది. ఎవరికైతే చెప్పడానికి అంటే ఎట్లా చెప్తావు? ఇప్పుడు నా మైండ్లో చెత్తలేదని ప్రూవ్ చేయలేము కొన్ని. సో అట్లా అది ఫైనల్గా తిరిగి కలర్ వేస్తున్నాం. ఫైనల్గా వెళ్తే ప్రగతి ప్రింటర్స్ అయితే చేయించండి, ఇది వాటర్ కలర్స్ అన్న తర్వాత ప్రగతి ప్రింటర్స్, దాన్ని ఓనర్ హనుమంతరావు గారు, ఆయన చూసిన చివరి బుక్ ఇది. చనిపోయాడు ఆయన ఈ పుస్తకం తర్వాత. అండ్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ఎ కాల్ ఫ్రమ్ హిమ్. మేము ఎన్నో పుస్తకాలు ఇస్తాం అంతర్జాతీయంగా. ప్రగతి అనేది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ప్రింటర్స్ ఇన్ ద వరల్డ్. సో మా పర్సనల్ లైబ్రరీలో మేము ప్రింట్ చేసినవి కొన్ని ఉంటాయి, మిగతావంతా. సో ఐఎమ్ గోయింగ్ టు కీప్ దిస్ బుక్ ఇన్ మై పర్సనల్ లైబ్రరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ జాబ్ వర్క్ టు అస్. ఎందుకంటే మాకు రొటీన్ అయిపోయింది, టెక్స్ట్ అట్టా టెక్స్ట్ అట్టా. ఇదేంది ఫీస్టే ఫీస్ట్, ఎవ్రీ పేజ్లో కొత్తది ఉంది. సో ఇదంతా ఒక 3-4 months ఈ డిస్కషన్ అయిన తర్వాత ప్రగతికి వెళ్ళిన తర్వాత ఇట్ టుక్ 6 months. ఎందుకు? ఒరిజినల్ పేజ్ ఎలా ఉందో ప్రింట్ అయిన పేజ్ ఎగ్జాక్ట్ అలా ఉండేలా చూసుకున్నారు వాళ్ళు. అంటే గొప్పగా ఉండొద్దు, మామూలు కలర్ ప్రింట్ తీసి జబర్దస్త్ వస్తుంది, అట్లుండొద్దు. ఇప్పుడు నేను రాసిన ఒరిజినల్ పక్కన పెడితే దే లుక్ ఐడెంటికల్. దట్ ఈస్ ప్రగతి డిడ్. ఎందుకు ప్రగతి గ్రేట్ అంటే వాళ్ళంతా పర్సనల్ కేర్ తీసుకున్నారంటే చాలా క్లియర్గా ఈ సర్కిల్ చుట్టూ కలర్ ఎట్టుంది, ఆ కలర్ ప్యాటర్న్ ఎట్టుంది, ఒక బాక్స్ పెడితే ఒక చిన్న ఉంటుంది, లెక్క ఉంటుంది. అట్లా ఫైనల్గా దే కేమ్ టు ఏ కన్క్లూజన్ అండ్ దే సెండ్ మీ ఫర్ రివ్యూ ఆల్సో. ఇప్పుడు బుక్ కావాలంటారే సార్? లేదు, ఎక్స్టింక్ట్, అంతరించిపోయిన ఒక ప్రాణి ఇది. అట్లా. సో అందుకే ఇప్పుడు నేను తెలుగులో రాస్తున్నా. సో ఇది 20 daysలో పూర్తి చేస్తాను. చిన్న ఒక మెడిటేటివ్ దిశలో. రెండోది, ఇప్పుడు తెలుగు రాస్తున్నప్పుడు మళ్ళీ ఒక ఛాలెంజ్ వచ్చింది. ఈరోజు పొద్దున్నే ఆ డిస్కషన్, అంటే ఇది ఫోటో తీసి ఈ డ్రాయింగ్ని అలాగే ఉంచి ఇక్కడ తెలుగు రాస్తే అయిపోతుంది కదా, పని తగ్గుతుంది. కానీ అలా చేస్తే పని ఎక్కువ అవుతుంది, టెక్స్ట్ మారిపోతుంది, లేయర్స్ మారిపోతాయి. అందుకని ఐ డిసైడెడ్ టు రీడ్రా ద హోల్ థింగ్ ఫర్ తెలుగు వర్షన్. అంటే ఇది డబ్బింగ్ సినిమా కాదు, రీమేక్ అని చెప్పాలనుకుంటున్నా. అట్లా. నా వాచ్ తీసుకో. సో అంతే, ఏదైనా ఒక పేజ్ చదివి నువ్వు ఏదైనా ఒక పేజ్ నెంబర్ చెప్పు, ఒక్కొక్కరిది ఒక్కొక్క పేజ్ నెంబర్. నేను కంక్లూడ్ 15. ఆహా. యూ మే డెకరేట్ ద బాడీ యాజ్ యూ డెకరేట్ యువర్ హౌస్. అర్థమైంది? హౌ బ్యూటిఫుల్ అండ్ ప్రీషియస్ దే మే బీ. అంటే ఎంత ఖరీదైనా ఉండొచ్చు. దే ఆర్ జస్ట్ అవుట్వర్డ్ ఇంప్రెషన్స్. అంత బయటవే. బికాస్ ఆఫ్ ద స్పేస్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ బ్రింగ్స్ ద బ్యూటీ. అంటే నిజమైన అందము వస్తువులు లేదు, 2 వస్తువుల మధ్యన గ్యాప్ వల్ల ఉంది. అది ఇప్పుడు గురువు శిష్యుడు. ఇప్పుడు శిష్యుడు గురువు నెత్తి మీద కూర్చున్నాడు అనుకో, కోపం వస్తుంది మనకి, గ్యాప్ తగ్గింది. అట్లనే రా గురువు దగ్గరికి పోయేది. ఆడాడు గురువు అక్కడ ఉంటే ఆడు అమీర్పేటలో కూర్చున్నాడు, బేకూఫ్గా ఆడు అంత దూరం కూర్చున్నాడు. గ్యాప్ అనేది డిఫైన్ చేస్తుంది ఎవరేమిటి. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు దూరం కూర్చుంటే ఏమైందమ్మా దగ్గర కూర్చోండి. మ్యారేజ్ ఎక్కడ ఉంది? వాళ్ళ లేదు, గ్యాప్ లో ఉంది. ద ట్రుత్ బ్యూటీ. అంటే నేను కొత్త ఫ్రేజెస్ చేసాను. ఇప్పుడు ట్రుత్ హైఫన్ బ్యూటీ పెట్టిన, అంటే ఇక్కడ 2 ఒకటే. ఈజ్ డిస్కవర్డ్
వెన్ ద ఎసెన్స్ ఆఫ్ స్పేస్ ఈజ్ రియలైజ్డ్. నిజమైన జీవితానికి సంబంధించిన సత్యము కానీ అందము కానీ నీకు ఎప్పుడు దొరుకుతుంది? స్పేస్ని అర్థం చేసుకోవడం వల్ల. విచ్ ఈజ్ యువర్ ఐడెంటిటీ, విచ్ ఈజ్ యువర్ ట్రూత్ అండ్ విచ్ ఈజ్ ఎటర్నిటీ. స్పేసే శాశ్వతంగా ఉండబోతుంది, అది నువ్వని తెలుసుకో. వస్తువుల మధ్యన పడకనే ఒక కాంటెక్స్ట్. ఇంకేదన్నా పేజ్ 7th స్టార్ట్ అవుతుంది పుస్తకం. ఇలా ఉంది. సో వాట్ ఈస్ దేర్ టు అండర్స్టాండ్? నథింగ్. ఇది శ్లేష అనమాట. అర్థం చేసుకోవడానికి అసలు ఏముంది అని నథింగ్ని హైలైట్లో పెట్టాను. నథింగ్ అంటే ఏమి లేదని కాదు, అన్నీ ఉన్నది ఒక స్థితి. జస్ట్ లవ్ అండ్ నథింగ్ ఎల్స్. ప్రేమ తప్ప ఇంకేం లేదు, ఇంకేదే అవసరం కూడా లేదు. నువ్వు అన్నీ ఇచ్చి ప్రేమ మాట్లాడకపోతే, భోజనానికి పిలిచావు, అందపెట్టావు, తిను కొడుక తిను అనగానే చూపుమంటుంది. కుక్క పట్టించుకోదు, మనిషి మాటను పట్టించుకుంటాడు. అందుకే మనం ఫైనల్గా మనం రిలేషన్షిప్ ఎక్కడ అవుతుంది తెలుసా? నీవు అవతల వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తున్నావు అన్న చోట ఆగిపోతుంది. అది లంకే. బంగారం కాదు, ఆస్తి కాదు, ఏమి కాదు. హౌ యూ ట్రీట్ ద అదర్ పర్సన్ యాక్చువల్లీ డిఫైన్స్ ద రిలేషన్షిప్. ఎవ్రీథింగ్ రిమైన్సిబుల్. ఇప్పుడు ఇల్లు కట్టించావు, బంగారం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, అయిపోయింది. ఇప్పుడు అందరి ముందు ఏమే దొంగముండా అన్న కథం పాయ్. బంగారం ఇచ్చాడు మా ఆయన, అన్ని ఇచ్చాడు, దొంగముండ అంటే ఏమి కాదులే అనుకోదు. స్వాభిమానం, నా ఆత్మ మనది ఇబ్బంది. అది అసలు ఆత్మ అంటే దానికి ఏం అంటుకోమంటారు, మళ్ళీ అభిమానం పెడితే ఆత్మజ్ఞానం ఉంటుందా అని అడిగాడు మొన్న రీసెంట్. ఆత్మజ్ఞానం ఉండదయ్యా, ఆత్మనే జ్ఞానము, దానికి ఏం అంటుకో. కావాల్సి భగవద్గీత శ్లోకం చదువుకో, నయనం చిందం పేజ్ నెంబర్ 6 అని చెప్పక లేవు. అయ్యో ఇన్ని పేజీలు ఉన్నాయి 15లో 99. సో ఓ మై ఫ్రెండ్, డోంట్ వాక్ ఫర్ హెల్త్. ఆరోగ్యం కోసం నడవకు, వాక్ ఫర్ ద విజ్డమ్. ప్రజ్ఞ కోసం నడువు. విచ్ ఈస్ ట్రూ హెల్త్, అది నిజమైన ఆరోగ్యం. స్లోలీ, మెడిటేటివ్లీ, విత్ అవేర్నెస్ టు సర్పాస్ ఆల్ దోస్ సూపర్ఫిషియల్ లేయర్స్ రిగార్డ్స్ విత్ బాడీ. బాడీకి సంబంధించిన అన్ని సూపర్ఫిషియల్ లేయర్స్ని వదిలేస్తున్నాడు. గో డీప్ ఇన్ టు ద డీపెస్ట్ కోర్ ఆఫ్ దోస్ అన్కంటామినేటెడ్ లేయర్స్. లోపలికి వెళ్ళి అసలు ఏ మరకలు మచ్చలు అంటుకొని ఒకనొక ఆ తలాన్ని చూడు. డిస్కవర్ యువర్ ట్రూ నేచర్ విచ్ ఈస్ యువర్ హెల్దీ విజ్డమ్. అందుకోసం నడువు. అంతకనే బాడీ గట్టిగా ఉండాలి. చదవాలి. నీకు అంటే ఎందుకు నడుస్తాను పుస్తకం అంతా నా గురించి నేను నడుస్తాను. ఇక్కడ నుంచి బస్ స్టాప్ వరకు నడుస్తా, అక్కడ కోటిలో బస్ స్టేషన్ లో దిగి మళ్ళీ బస్ డిపో వరకు నడుస్తా. దాన్ని నడక అందరు దాన్ని ఏమంటారు, బాడీ నేర్చుకోవడం అంటే. నడక చాలా మంచిది, దాన్ని నడక మనం చేద్దాం. మస్తు లైఫ్ ఉంది, అందరికి తెలుసు. మనము ఎప్పుడన్నా బాత్రూంలో లేదా ఎప్పుడన్నా ఏమంటారు ఆరు బయట ప్రకృతిలో ఉన్నప్పుడు ఒక 1 or 2 days తర్వాత యూ వాక్ లైక్ దట్. అంటే అన్ని చెత్తలు వెళ్ళిపోయినాయి, ఆఫీస్ వెళ్ళిపోయింది, భార్య లేదు, పిల్లలు లేరు, ఏ పని కూడా లేదు. నేను దీనికి ఒక ఓషో ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్పాడు. అంటే హౌ టు లివ్ అనే దానికి ఒక పిల్లవాడు రయ్యగా పరిగెడుతున్నాడు. ఎట్లా పరిగెడుతున్నాడు? తుపాకీలాగా వెళ్ళిపోతున్నాడు. వెళ్తుంటే పెద్ద మనిషి, వీడు 60 ఏళ్ళ జీవితాన్ని చూశాడు కదా, ఎవడన్నా అలా పరిగెత్తారంటే ఏదో పని ఉండే ఉంటుంది. మరి ఈ బోర్డు ఉన్నవాడికి ఏం పని ఉంది అని ఆవిడ ఏంది పెద్ద అంటే ఏడికి పరిగెడుతున్నాడు, ఉత్తగనే అట్లా జీవించాలి. ఉత్తగనే ఊరికే కొన్ని 5 ఎక్కువ. నువ్వు చెప్పు రా. ఇది కూడా వాగ్దే వచ్చింది. నెవర్ సే టు ఎనీబడి వర్బల్లీ వాట్ ఈజ్ లైఫ్. అంటే మాటలతో ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయకు, జస్ట్ లివ్, జీవించు. ఇట్ ఈస్ ద ఓన్లీ ఆథెంటిక్ వే టు కన్వే. నువ్వు చెప్పకు జీవితం అట్లా అట్లా ఇట్లా ఇంట్లో ఇట్లా ఎట్లా క్లీన్ పెట్టుకోవాలి తెలుసా అని చెప్పకు. నువ్వు జస్ట్ క్లీన్ పెట్టు. అసలు రెస్పెక్ట్ మాట్లాడడం తెలియదురా బేవకూఫ్, నీకు ఆల్రెడీ పోయింది. ఎవరితో ఎలా మాట్లాడడం తెలియదా? కామన్ సెన్స్ లేదు నీకు. ఒకసారి జరిగింది. కామన్ సెన్స్ అనేది ఒక నాకు మొట్టమొదటి స్ట్రైక్ అయిన ఒక అంశం. అసలు కామన్ సెన్స్ డిఫైన్ చేయలేము, అది రిలేటివ్. అడవిలో కామన్ సెన్స్ అక్కర్లేదు, ఈ విధవుల మధ్యనే కామన్ సెన్స్ అవసరం. కుక్కతో ఉన్నప్పుడు కామన్ సెన్స్ అక్కర్లేదు, మనిషి ఉన్నప్పుడే కామన్ సెన్స్ అవసరం. బికాస్ కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్. ఇక్కడ స్పిరిచువల్ కామన్ సెన్స్ ఉంది, ఆశ్రమాల్లో కామన్ సెన్స్ అవసరం, మెడికల్ కామన్ సెన్స్ ఉంది, ఎకనామికల్ కామన్ సెన్స్ ఉంది. సో మెనీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ కామన్ సెన్స్ రియలైజ్ అయింది. కామన్ సెన్స్
గురువు దిక్కు ముడ్డి పెట్టదు. గుడ్ ఇట్లా మాట్లాడాలి, తర్వాత ఇట్లా అయితే తీసుకోవాలి, తర్వాత ఇట్లా వంగి ఇదంతా అదే యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తుంది. సో నేను ఒక రూమ్మేట్ పడుకున్నాడు, ఇది రియల్గా జరిగింది. సో నేను అప్పుడు ఏదో రాయాలి ఫోటోషాప్లో ఏదో నేర్చుకో ఒక పిచ్చిలో ఉన్న నేను. ఆడేమో ప్రాక్టీసింగ్ అడ్వకేట్, వాడు మనసుకి నా మనసుకి జమీనాసన్ ఫరక్ ఉన్నది. అంటే రెండు అస్సలు అన్మ్యాచ్డ్ అనమాట, అన్ప్యారలల్ ఆల్సో. సో నేను రాత్రి 12 గంటలకు నిద్ర వస్తలేదు, నాకు తెలుసు నిద్రపోయేటంలో డిస్టర్బ్ చేయొద్దు కదా, అందుకని మెల్లగా నడిచి ఇట్లా కుర్చీ మెల్లగా ఓపెన్ చేసి సిస్టమ్ బటన్ మెల్లగా అని స్టార్ట్ అయింది. అది ఇంకా నేను దాన్ని నువ్వు ఏం చేయలేవు అంటే అది నేను మెల్లగా ఉంటాను, దానికి తెలియదు కదా పాపం, దానికి లేదు కామన్ సెన్స్. అంత సిస్టమ్ ఇట్లా ఎంత వచ్చినా క్లిక్ అని అనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఒక చిన్న డిజైన్ ఆల్రెడీ చేసిన టైప్ కొడుతున్నా, క్లిక్ అని వినిపిస్తుంది శబ్దాలు, నాకు తెలుస్తూనే ఉంది. కానీ అంతకంటే మెల్లగా నువ్వు ఆపరేట్ చేయడం అసాధ్యం ఇంటూ మిలియన్ టైమ్స్. అంతలో వాళ్ళు లేచాడు, కామన్ సెన్స్ లేదా బే, నిద్రపోతుంటే టకటక పెట్టినావు అని లేచాడు. నేను అన్నా కామన్ సెన్స్ లేదన్నో బాగుంది, కానీ ఇట్లా అరిస్తే నువ్వు ఇట్లా శబ్దానికి నీ నిద్ర డిస్టర్బ్ అయింది, ఐ అగ్రి, ఇది ఇట్లా మెల్లగా చెప్పాను. కానీ నువ్వు అరిచే అరుపుకు కాళ్ళని మొత్తాన్ని నిద్ర డిస్టర్బ్ అయింది, నీకు కామన్ సెన్స్ లేదా అబ్బే అని అడిగింది. నూకినవు కాంతి పండుకోవాలంటే పండుకున్నాడు, లైక్ మై స్టేట్మెంట్, అప్పటికి అర్థమైంది. సో అట్లా ఇంకోటి ఏదన్నా 100 నువ్వు చెప్పినావు కదా ఆల్రెడీ, మర్చిపోయి నువ్వు చెప్పినావు కదా, మధు చెప్పినా ఎవ్వరు 120 దాటలేరా, 55. సో వన్ డే విచ్ ఐ డోంట్ రిమెంబర్ ఐ వాజ్ ఇన్ ఏ మ్యారేజ్ సెరమనీ. అంటే ఒకరోజు పెళ్ళికి వెళ్ళాను, నాకు గుర్తులేదు ఏ రోజు. సరౌండెడ్ బై లిటిల్ కిడ్స్, క్యూట్ లిటిల్ కిడ్స్, దే ఐడెంటిఫైడ్ ద కిడ్ విత్ ఇన్ మీ. సో నాలో ఉన్న చిన్న పిల్లవాడిని వాళ్ళు గుర్తించి నా దగ్గర వచ్చారు. అది వేరే వల్ల. దేర్ వాజ్ నో టైమ్, జస్ట్ సెలబ్రేషన్. సమయం లేదు, జస్ట్ సెలబ్రేషన్ ఉంది. ఆల్ కిడ్స్ యూనిసన్ లవ్డ్ మై బియర్డ్. అందరికీ నాకు గడ్డ నచ్చింది. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ సెడ్ ఎ గర్ల్, ఇది చాలా బాగుంది అన్నది. వై మై ఫాదర్ డజంట్ హ్యావ్ దిస్ అని అడిగాడు ఒకడు. ఐ వాంట్ ఇట్ గివ్ మీ అన్నది ఒక అడిగింది పాప. ఆల్ వర్ లాఫింగ్ రిజాయిసింగ్లీ, అందరు నవ్వుతున్నారు. అండ్ ఓల్డ్ లేడీ కేమ్, సెడ్ యూ క్రేజీ, ఇట్ ఈస్ ఆస్పీషియస్ మ్యారేజ్ సెరమనీ, గో అండ్ షేవ్ అండ్ హెయిర్ కట్ అంటే అదే ఆమె చెప్తుంది. సో వీ ఆల్ కిడ్స్ జస్ట్ లుకింగ్ ఎట్ హర్. దెన్ ఏ బాయ్ సెడ్ వైల్ కేర్సింగ్ మ్యాటర్ బ్రెడ్ని ఇట్లా అంటూ ఒక అన్నాడు. సో డోంట్ డూ దట్, షీ ఈస్ స్టూపిడ్, లెట్స్ గో అవుట్ టు దిస్ ప్లేస్ అండ్ ప్లే. ఇది తర్వాత ఆల్ కిడ్స్ లవ్డ్ మై బియర్డ్, ద కిడ్ విత్ ఇన్ మీ యాజ్ వెల్. అంటే నాలో ఉన్న పిల్లవాడికి గడ్డ నచ్చింది. సో వై యూ గ్రో బియర్డ్, పీపుల్ ఆస్క్, ఎందుకు పెంచుతావని. ఐ జస్ట్ లాఫ్ అండ్ లీవ్, ఇట్ జస్ట్ గ్రోస్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్. నేను పెంచట్లేదు, దానంతకు అదే పెరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్షియల్, అది ప్రకృతికి సంబంధం. అంటే అమెజాన్లో అడవి ఎట్లా పెరుగుతుందో మన మీద ఎంటికలు అట్లే పెరుగుతున్నాయి. అదర్వైజ్ నువ్వు పెంచట్లేదు అవి, దీనికి తోటమాలి లేడు. తర్వాత నేను నా ఆత్మకథలు రాసుకున్నది, జ్ఞానం ఇలాగూ పెరగట్లే, అందం పెరగట్లే, ఆస్తి పెరగట్లే, ఫ్రీగా ఒకటన్నా పెరుగుతుంది, దానన్నా ఉంచుదాం. రెండోది, ఎందుకు కట్ చేస్తారు, పెయిన్ ఉండదు కాబట్టి. మనకు కనుక పెయిన్ లేకపోయింది ఎంతోమంది ముక్కులు కట్ చేసుకుందరు. ముక్కు బాగాలేదా ఇంకొంచెం నువ్వు చెప్పరా, బాగాలేదు ఒక పేజ్ 126 బట్ 120 దాటిచ్చాడు. 126లో ఏం లేదురా, ఒక ఇమేజ్. ఇంకేదైనా చెప్పు. 144 దాటేస్తాయి. 144 144. సో ఇది లాస్ట్. సో ఐ లాస్ట్ మై తాన్పురా, ఇట్ ఫెల్ ఆఫ్ ఫ్రమ్ ద బెడ్. నా తాన్పురా ఒక ఆమె ఫోన్ చేసి చెప్పింది, నా తాన్పురా పగిలిపోయింది. తంబూరా. తంబూరా. సో ఏ కాల్ ఫ్రమ్ మై డియరెస్ట్, నాకు బాగా నచ్చిన ఒక వ్యక్తి, హూ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. షీ వాస్ ఆల్ వీపింగ్, ద అదర్ ఎండ్, ఏడుస్తుంది ఫోన్లో. సో ఐ వాజ్ డీప్లీ లిజనింగ్ దిస్ ఎండ్, నేను చాలా శ్రద్ధగా వింటున్నాను. సో యు ఆర్ ద ఓన్లీ వన్ హూమ్ ఐ కెన్ షేర్ విత్ వైల్ వీపింగ్, షీ సెడ్. అంటే ఎవరు ఈ బాధ చెప్పుకుంటే వినేవాళ్ళు లేరు, ఇది మాత్రం నీకు మాత్రమే చెప్పుకోగలను అని చెప్పింది అనమాట. సో యాజ్ యూ లవ్డ్ తాన్పురా, ఐ సెడ్, తాన్పురా నువ్వు ఎట్లయితే ప్రేమించావు, తాన్పురా మస్ట్ హ్యావ్ లవ్డ్ యూ, అది కూడా నేను ప్రేమించే ఉంటుంది. నేను చెప్పాను,
షీ తాన్పుర అంటే తాన్పుర అని ఫిమేల్ చేశాను ఇక్కడ. మళ్ళీ ఇది కూడా ఒక న్యూ ఫ్రేజ్, షీ తాన్పుర మస్ట్ హ్యావ్ ట్రైడ్ టు రీచ్ యూ. అంటే తను బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు హఠాత్తుగా పడ్డది, కిచెన్లోకి వెళ్ళినప్పుడు. ఏమో అది నువ్వు వదిలేసిపోతే నీ దగ్గర రావాలనుకున్నదేమో. వీప్ అండ్ లాఫ్ ఐ హర్డ్. ఆ తర్వాత నవ్వింది, ఏడ్చింది అలా అన్నప్పుడు. సో దెన్ షీ శాంగ్ భజగోవిందం ఫర్ మీ, నా కోసం భజగోవిందం పాడింది. యువర్ టీయర్స్ ఆర్ సో ప్రీషియస్ అని నేను అన్నాను. ఎందుకు అని అడిగింది. షెడ్డింగ్ టీయర్స్ ఫర్ మనీ పవర్ ఈజ్ నథింగ్ అండ్ మీనింగ్లెస్. అంటే ధనం కోసము, అహంకారం కోసం, పదవి కోసం ఏడుపులో ఏ అందం లేదు. టీయర్స్ ఫర్ మ్యూజిక్, లవ్, పోయట్రీ, దానికోసం కార్చే కన్నీళ్ళు చాలా మహత్వపూర్ణమైనవి అని నేను చెప్పినప్పుడు షీ సెడ్ ఎలేటెడ్, అంటే నీ మాటలతో నేను కాస్త తేలికపడ్డాను. దోస్ టీయర్స్ బ్రాట్ మీ జాయ్, ఐఎమ్ ఆనర్డ్. ఇది రియల్గా జరిగిన ఒక చిన్న కాన్వర్జేషన్, అంటే రెగ్యులర్ కాన్వర్జేషన్స్ కావు. ఇప్పుడు నేను ఒక పేజ్ అయితే ఈసారి నోట్స్ ఆఫ్ ముషన్లో ఐఎమ్ గోయింగ్ టు ఇన్కార్పొరేట్ 20 or 30 more pages. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయా పేజెస్లో పార్టిసిపేట్ చేద్దరు. సో ఎప్పుడన్నా ఈ మధ్య కాలంలో వచ్చినప్పుడే ఒక పేజ్ ఓపెన్ చేసి పెడతా. నేను వేసిన డ్రాయింగ్లో మీరు కూడా ఏదైనా వేస్తే అది ఎలా ఉంటుంది. ఇందులో కూడా కొన్ని పేజెస్ ఉన్నాయి. మా అమ్మ పిచ్చికి వేస్తే ఇది మా అమ్మ వేసిందని ఒక పేజ్ ప్రింట్ చేసిన. తర్వాత ఎక్కడో వాక్ చేస్తుంటే ఒకరు కలిశారు, ఇది భలే ఉంది శని డ్రా సంథింగ్ అంటే, ఈ వ్యక్తి నేను వాక్ చేస్తుంటే వచ్చి ఇంటర్ఫియర్ అయ్యేదో రాశాడు అని అది కూడా ప్రింట్ చేసిన. నిజానికి ఎవడట రాశాడు చెప్పు. అంటే ఎవడైనా మంచిగా ఉండాలనే కోరుకుంటాడు కదా. నాకు అన్ని బాగానే ఉన్నాయి అని తెలుస్తున్న ఒక పీరియడ్ అన్నట్టుది. అది ఒక్కటి జత అయితే అది ఎందుకు ఖరాబ్ అవుతుంది అసలు. అట్లా ఉండదు కదా. ఒకటి చూపిస్తా, అది చూపించడానికి ఇది. ఆ తర్వాత విల్ సే బై బాయ్. ఇందులో చాలా దిమ్మ తిరిగే ఐడియాస్ ఉన్నాయి, అంటే లైఫ్ సంకనాకపోతుంది. అంటే పైన ఇప్పుడు మనం తీసినవన్నీ వేరే తేలికపాటివి. ఇందులో ఒక 50 pages ఉంటాయి. ఇట్ బ్లోస్ యువర్ మైండ్ అనమాట. ఇట్లా చిన్న ఇది 1 line డ్రాయింగ్. ఇది ఎక్కడ వేసిన, కేబీఆర్ పార్క్లో వేసిన. ఓకే, లైఫ్ ఈజ్ ఏ మాస్టర్స్ స్ట్రోక్ ఫ్లోయింగ్ విత్ నో అబ్స్టకిల్స్. ఇది ఇక్కడ చిన్న ఉందా. రీసెంట్ మాస్ విజిట్ టు ఇండియా, టుగెదర్ వి పెయింటెడ్ దస్ వండర్ఫుల్ ఆర్ట్ వర్క్, నోట్స్ ఆఫ్ ముషిన్ హ్యావ్ బీన్ ఆనర్డ్. ఇది రాసిన. అట్లనే మా మదర్ ఏదో పిచ్చి గీతలు గీస్తే దాన్ని కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేసిన. ఎక్కడే ఉంటుంది. తర్వాత ఇప్పుడు నవల్ అనుకో ఎండ్ అవుతుంది, సీరియల్ ఎండ్ అవ్వదు, ఓన్లీ వాన్ అవుతుంది అంతే. సో ఇప్పుడు ఈ పుస్తకం ఎండ్ అవ్వడానికి ఆప్షన్ లేదు. అందుకని నేను దీని లాస్ట్ పేజ్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి స్టాప్డ్ సమ్వేర్. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అండ్ లవ్ ఐ వెల్కమ్ దట్ న్యాచురల్ హార్ట్, సో బీట్ అని ఒక చోట ఆపేసినంత. ఇది ఒక్క పేజీ మాత్రమే బుక్ ప్రింట్ అయిన తర్వాత రాసింది, అంటే ప్రింట్ కాబోతున్నప్పుడు. బికాస్ తర్వాత ఈ పుస్తకంలో ఎప్పుడు లేని ఒక కొత్త ప్రయోగం ఉంది. 4 words ఒకటే ఉంటుందిగా. ఏ పుస్తకమైనా ముందు మాట ఒకటే ఉంటుంది. ఇందులో 4 words ఉంటాయి. అంటే మొదటి ముందు మాట, రెండవ ముందు మాట, మూడవ ముందు మాట, నాలుగో ముందు మాట. తర్వాత నువ్వు చూస్తే ఇది ఫైనల్ వర్డ్, అంటే 4th word. ఈ డ్రాయింగ్ చూస్తే పైన 4 circles ఉన్నాయి. అది నువ్వు ఫస్ట్ 4 words చూసావు అనుకో, ఇట్స్ ఓన్లీ 1. సో సెకండ్ 4 wordకి అది ఉండదు, 2 ఉంటాయి. సో సెకండ్ వర్డ్, థర్డ్ వర్డ్, 4th wordలో ఐ కంక్లూడెడ్. ఎందుకు ఈ పుస్తకం మొత్తం ప్రింట్ చేయాలనుకున్నప్పుడు చాలా పెద్ద చిక్కు వచ్చింది. రకరకాల ఐడియాస్ ఉన్నాయి కదా, ఏ ఐడియా పక్కన ఏ ఐడియా పెట్టాలని సింక్ అయితే లేదు. అప్పుడు ఈ గదిలో ఇప్పటికీ అప్పుడు తీసిన కొన్ని ఫొటోస్ ఉంటాయి. మీరు ఆశ్చర్యపోయే పని చేసింది అంటే మొత్తం ప్రింట్ తీసి, కలర్ ప్రింట్ తీసి మొత్తం పెట్టిన తర్వాత ఈ దీని నుంచి దీని మీదకి ఒక చిన్న బెడ్ తయారు చేసిన ఇక్కడ దీని మీద పెట్టి, దాని మీద ఒక చెక్క పెట్టిందా, ఇంత వెడల్పు చెక్క, నిచ్చెన వేసుకొని చెక్క మీద బోర్ల పడుకొని ఒకటి చెప్పిన, ఇది అక్కడ పెట్టు, అది అక్కడ పెట్టు, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ తీసుకురా, ఇది ఎట్లా పెట్టు. సో ఒక 1 day మొత్తం ఐ అరేంజ్ అండ్ రీఅరేంజ్. అట్లా చేయవలసి వచ్చింది, ఎందుకంటే ఎంత ట్రై చేసినా ఆర్డర్ వస్తలేదు. ఇప్పుడు దీంట్లో క్లియర్ డివిజన్ ఉంది, అందుకే 4 ముందు మాటలు ఉన్నాయి. అంటే 4 bunch, ఒక వాకింగ్ అంతా ఒక సిరీస్ ఉంటుంది, తర్వాత లైఫ్ రిలేటెడ్ ఫిలాసఫికల్ ఒక సిరీస్ ఉంటుంది, ఫిలాసఫీ విత్ పోయట్రీ ఒక చోటు ఉంటుంది. గ్రూప్ చేసి అంటే కొత్త పని చేసినప్పుడు దాని పర్యవసానాలు, దాని ఆచరణతో కొత్తగా ఉండవలసిందే. సో వేరే వాళ్ళ పుస్తకం చూడకుండా ప్రింట్ చేసిన నేను.
అంటే వేరే ఏదైనా రెఫరెన్స్ చూపిస్తారా? అట్లుండాలి. నో. తర్వాత కవర్ డిజైన్స్ దాదాపు 50 కవర్ డిజైన్ చేసిన. నేను ఏం చేసినా ఇంకేదన్నా బెటర్, ఇంకేదన్నా అందరు వాళ్ళకి నచ్చింది, మాకు నచ్చట్లేదు, ఇది నడుస్తుంది అట్లా. నేను నా దగ్గర ఇప్పటికే మెయిల్ ఉంటుంది. నేను ఇందులో ఉన్న ఒక పేజ్ తీసుకొని ఇంకంతే, నాకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఇది ఈ పేజ్ తీసుకొని ఫోటోషాప్ తీసుకెళ్ళి ఆ పేజ్ యాసిడ్గా పెట్టేసిన. చూసినా అది వేరే, దాన్ని ఏం చేంజ్ చేయలేదు. ఇంకా దాన్ని యాసిడ్గా పెట్టి ఐ జస్ట్ రోట్ ఎ మెయిల్ ద లాస్ట్. ఇంకా మీరు ఏదైనా ప్రింట్ చేసుకోండి, ఐఎమ్ డన్ విత్ దిస్ అని పంపించేసిన. అది చూడగానే అందరికి నచ్చింది. ఆశ్చర్యం, అంత ప్రింట్ అయిన తర్వాత ఒక మెయిన్ పర్సన్ అడిగాడు ఎవరితను అని. అంటే ఇట్లా చాలా మ్యాజిక్ ఉంది. ఇప్పుడు నేనే అయితే ప్రఫుల్లా ఉన్నాడు కదా, ఆయన ఈ పుస్తకం నా యూట్యూబ్ కలవక ముందే ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన సండే మార్కెట్లో ఇది 400 చెప్తున్నావు, 400 కాదు, ఎందుకంటే 500 ఇది. నేను వాళ్ళతో పబ్లిషర్తో క్లియర్గా చెప్పిన కాస్ట్ గుడ్ ఉండాలి. అంటే మనం ఎవరికి దానం చేయొద్దు. ఇది రమణానంద ఆశ్రమం కాదు, జ్ఞానం ఫ్రీగా పంచిపెట్టడానికి. తక్కువ మందికి ఉన్నా సరే అందరి దగ్గరికి డబ్బులు తెచ్చిన వాళ్ళకి ఇద్దాం. నేను మా ఇంట్లో వాళ్ళు కూడా డబ్బులకే ఇచ్చాను. ఇది ఎవరికి ఫ్రీగా ఇవ్వలేదు. ఇప్పుడు ఆత్మదర్శనాలు కూడా ఎవరికి ఫ్రీగా ఇవ్వను. డబ్బులు లేవా, వచ్చి చదువుకొని పో. లేదా భవిష్యత్తులో ఇస్తాను ప్రామిస్ చేస్తావా, నేను కూడా నీకు భవిష్యత్తులో ఇస్తాను ప్రామిస్ చేస్తున్నా. వేరు, నువ్వు తీసుకెళ్ళిన పర్పస్ ఉంది. ఇప్పుడు నువ్వు కోర్ టీమ్, నువ్వు పుస్తకాన్ని అధ్యయనం చేస్తాను తీసుకుపోయినావు కాదా, అది నువ్వు నాకైతే అట్లా గుర్తుంది. మరి అది వేరు, అది వేరు. అంటే ఇవ్వనంటే 99% కాస్టే డ్యామేజ్ చేసింది కాన్సెప్ట్ని. ఇది ఎలా ఉందంటే, మా సారు ఎవరన్నా కొత్తగా జాయిన్ అవ్వడానికి వస్తే చెప్పేవాడు, షో సైలెన్స్ ఉండండి. దాని తర్వాత అందరు పిల్లలు సైలెన్స్ ఉంటారు కదా, ఈ కొత్తగా వచ్చిన పేరెంట్స్ చెప్తారు, చూడండి మీరు నేర్చుకోవచ్చు, నేర్చుకోకపోవచ్చు, ఇక్కడ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అనగానే పిల్లలు అరే ఆమె ఫీజు కట్టిపోయిన తర్వాత అల్లరి చేయండి రా, ఉన్నప్పుడు అల్లరి చేస్తే నా ఇజ్జత్ పోదు, ఎవడరా మీరంతా, అసలు సైలెన్స్ ఉండండి అన్న తర్వాత మళ్ళీ చెప్తుంటే మళ్ళీ వాళ్ళని పట్టించుకోదు. ఇంకా వేస్ట్ ఫెలోస్ అట్లా. ఈ పుస్తకం ప్రఫుల్ల గారు అంటే ఆయన చెప్పింది 400కి ఇవ్వయా అంటే, లేదు ఇయ్యం సార్ అంటే 4 సార్లు సండే మార్కెట్ పోతే ఫైనల్గా 50 రూపాయలు తక్కువ వేసి 350కి ఇచ్చానంట. ఇది తెచ్చుకొని చదివినప్పుడు ఆయనకు చాలా హార్ట్ టచ్ అయింది. మొన్న చెప్తున్నాడు ఆయన, సో ఇది ఎవరో ఒక అమెరికన్ ఆథర్ రాసింటాడు అనే ధారణలోనే ఉన్నాడు అన్నట్టు. ఇప్పుడు ఇది అమెజాన్లో 5 స్టార్ రేటింగ్ ఉంటుంది బుక్కి. చదివిన కొందరు నిజంగా థ్రిల్ అయ్యారు అన్నట్టు. నిజంగా ఎవరన్నా పెంగ్విన్ లాంటి వాళ్ళు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తే నీకు మామూలు రీచ్ ఉండేది కాదు. ఇది రీప్రింట్కి మనం వెళ్ళొచ్చు, కానీ దానికి వచ్చింది కొన్ని పర్సనల్ గ్లిచెస్ ఉన్నాయి. అంటే ఎవరైతే ఒక పబ్లిషర్ ఉన్నారో ఆయన మరణించాడు. బట్ ఆయన నెక్స్ట్ ఉంది. నేను ఆ థాట్ని ఎండ్ చేసిన. అంటే నాకు ఏ అటాచ్మెంట్ లేదు దీంతో. అసలు ఇంక పుస్తకం లేదని చెప్పడం మొదలుపెట్టిన. ఎవరెవరికైతే లాస్ట్ 10 బుక్స్ ఇచ్చానో వాళ్ళకి రాసి ఉంటుంది, ఎవరికి ఇవ్వద్దు, 1 కోటి రూపాయలు ఇచ్చిన ఇవ్వకండి, మళ్ళీ దొరకదు, రాసిచ్చిన ఉన్నాయి. ఇందులో ఉంటుంది. డాక్టర్ రవికుమార్ నాకు పంపించింది మొన్న టాక్లో చూసి, ప్రఫుల్ల గారు చూసి, నిజమే నువ్వు చాలా ఏళ్ల క్రితమే నువ్వు అది చెప్పావు, ఇది మళ్ళీ దొరకకపోవచ్చు, మళ్ళీ ప్రింట్ కాకపోవచ్చు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ బుక్స్. అంటే నా జాబ్ అది కాదు. ఐ వాంట్ టు రైట్ అంతవరకు. అదే తీసుకొద్దాం. నేను ఆల్రెడీ రీసెంట్గా వాళ్ళతో మాట్లాడినా, కానీ అది లేకపోయినా నేను దీన్ని మళ్ళీ ఇంగ్లీష్లో మళ్ళీ రాస్తా. నోట్స్ ఆఫ్ ముషిన్ 2 అంటే బోల్డ్ ఐడియాస్ ఉన్నాయి అట్లా. సో ఇది తెలుగులో రాయడం మొదలైంది. దీని ప్రింటింగ్లో కూడా మీరందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేజ్ స్పాన్సర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కలర్ కాబట్టి ఒక 2 lakhs అవుతుంది హై క్వాలిటీ బౌండింగ్. సో 200 మంది 1000 రూపాయలు ఇస్తే అయిపోతుంది. రెండోది వాళ్ళందరికీ నేను 2 బుక్స్ ఇచ్చేస్తాను. మిగతా పుస్తకాలు నా ఆర్థిక ప్రగతికి ఉపయోగపడుతుంది. అంటే దట్స్ హౌ ఇట్ డస్. కానీ కంపల్షన్ ఏమీ లేదు. అంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, ఎందుకంటే డబ్బు అనగానే ఏదో అవుతుంది మైండ్లో, ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్లు ముషిన్ దెబ్బలు. సరే మళ్ళా సో ముషిన్ అంటే అర్థమైందిగా, ఇది అందరిలోనూ ఉంది. మనం నిజంగా ఆనందంగా బతుకుతున్నామంటే ముషిన్ మూమెంట్సే కారణం. ఎగ్జాంపుల్, నువ్వు సర్ప్రైజ్ చేయాలనుకుంటావు కదా, వై యూ వాంట్ టు బ్రింగ్ దట్ ముషిన్ మూమెంట్. ఎదుటి వ్యక్తి నీకేం తెచ్చానో చెప్పుకో
అంటే అట్లా కాకుండా నేను నీకోసం వాచ్ కొనుక్కొచ్చాను, ఇప్పుడు అడుగుతాను ఏం తెచ్చానో చెప్పి అయిపోయింది. దట్ సర్ప్రైజ్ ఇస్ గాన్. తర్వాత ఫాదర్ ఇట్లా రాగానే పిల్లవాడు ఇటు వెనక దాక్కుంటాడు, తెలుసు వాడి కొడుకే అని, తండ్రి అని తెలుసు. అయినా కూడా నువ్వు మైండ్లో ఇంతవరకు ఉన్న సమాచారాన్ని మొత్తం ఎరాడికేట్ చేసి ఒక మూమెంట్ కోసం మనిషి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళి అవుతున్నప్పుడు టప్పున బాంబు వెలుస్తారు, అది చిన్న బాంబు లాంటిది, ఇట్లా పూలు వస్తాయి చూడండి అనేసరికి నీ ఒక్కసారి అలర్ట్నెస్ వస్తుంది, నీ మైండ్ ఉన్న చెత్త అంత పోయి చిన్న నవ్వుతావు ఏదో చేస్తావు, తద్వారా ఈ మూమెంట్ ఫీల్ అవుతుంది. మిషన్ మూమెంట్ ఫీల్ అవ్వడానికి ఇంకో చిన్న సూత్రం కూడా ఉంది, అంటే అది స్కేల్ ఉంటుంది కదా, తొడ మీద కొట్టాలన్నట్టు. టీచర్ కొట్టేది అందుకే కొడతా, తొడపాశం పెడతారు, కొడతారు కదా. పనిష్మెంట్ అనుకున్న రహస్యం అదే. గతం వల్ల నువ్వు గ్రసితుని అయి ఉన్నావు, నువ్వు ఇక్కడ ప్రజెంట్లో లేవు. అందుకని ఒక్కసారి దెబ్బ కొట్టగానే గతం అంతా పక్కకి జరిగి నువ్వు వర్తమానంలోకి వస్తావు. తొడపాశ పెట్టి నేర్చుకుంటావా, నేర్చుకుంటావా, రేపు చెప్తా గుర్తుంటుంది. నాకు చిన్న జోక్ గుర్తొచ్చింది, సంబంధం లేదు కానీ చెప్పి ముగిస్తా. ఒక టీచర్ పిల్లవాడిని కొడతాడు, కొట్టిన తర్వాత వాడు పిల్లాడు ఏడుస్తూ వస్తుంటాడు. అప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి, నాకు నువ్వంటే ప్రేమ కన్నా అందుకే నేను కొట్టాను అంటే పిల్లవాడు అంటాడు, నాకు ప్రేమ కానీ ప్రూవ్ చేసుకోలేను. ఏం చేద్దాం, ఏదో టీచర్ కాకపోతున్నా నీ పై అంత బలం. ఇంకోటి వాడు ఆశ్చర్యపోయాడంట, వాళ్ళ అన్నకి వీడికి ఒక 5 years గ్యాప్. సో ఎంత అనుకున్నా కూడా తమ్ముడిగా ట్రీట్ చేస్తున్నారు. అందుకని ఇట్లా కాదు, వీడితో ఉంటే అయ్యే పని కాదు, నన్ను పెరగనియాడు వీడు అని పారిపోయి 20 years తర్వాత వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయాంట, ఫ్రెండ్స్తో మంది వేసుకుంటూ చెప్పాయంట. ఆశ్చర్యం ఏంటంటే నేను 5 years అప్పటికి ఇప్పటికి అంతే గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు మావాడు. ఇది నాకు అర్థం, ఎంతో ఇది ఎలాగా నాకు అర్థం కావట్లేదు అసలు. ఎంత దూరం పోయాను, ఎంత తిరిగాను, నేను చాలా ట్రై చేశాను పెరగడానికి, పెరిగాను కూడా. వచ్చేసరికి వాడు ఎగ్జాక్ట్ 5 years పెరుగున్నాడు నాకంటే. డ్రామా జరుగుతుంది. సరే, వాళ్ళు అందరూ బాయ్ చెప్పండి. బాయ్.